మన చర్చకు స్వాగతం. ఈరోజు మన శ్రోత పంపిన సోర్సెస్ నుండి ఎల్ అక్షరంతో మొదలయ్యే కొన్ని పదాలను విడమర్చి చూద్దాం. బాగుంది. అయితే ఇది కేవలం ఒక డిక్షనరీ లాంటిది కాదు. భాషలో మనకు తెలియకుండానే కొన్ని అదృశ్య రూపకాలు అంటే ఇన్విజిబుల్ మెటఫోర్స్ ఎలా దాగి ఉంటాయో చూద్దాం. నేరుగా మన మొదటి పదాల సమూహంలోకి వెళ్ళిపోదామా? తప్పకుండా మొదటి సెట్తో మొదలు పెడదాం. ఇవి ఎత్తు ప్రదేశానికి సంబంధించినవి. మన జాబితాలో మొదటి పదం చాలా సులభమైనది, అందరికీ తెలిసిందే, లాట్. ఉన్నతమైనది లేదా గొప్పది. ఉదాహరణకి ఆయనకు ఉన్నతమైన ఆశయాలున్నాయి. ఇక్కడ అలాట్ ఆఫ్ అంబిషన్స్ అనడానికి లాఫ్టీ అంబిషన్స్ అనడానికి తేడా ఏమిటి? రెండూ ఎక్కువే కదా. చాలా మంచి ప్రశ్న. ఇక్కడే భాషలోని సూక్ష్మభేదం బయటపడుతుంది. అలాట్ ఆఫ్ అంబిషన్స్ అన్నారనుకోండి, అప్పుడు మనం కేవలం సంఖ్య గురించి మాట్లాడుతున్నాం. ఒక వ్యక్తికి 10-20 కోరికలుండొచ్చు, అది క్వాంటిటీ. ఓకే. కాని లాఫ్టీ అంబిషన్స్ అన్నప్పుడు మనం క్వాంటిటీ గురించి కాదు, క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం. ఆ ఆశయాల స్థాయి, వాటి గొప్పతనం, వాటి ఆదర్శం గురించి చెబుతున్నామన్నమాట. ఇప్పుడు అర్థమైంది. అవి సాధారణమైన కోరికలు కావు, చాలా ఉన్నతమైనవి, సాధించడానికి కష్టమైనవి. ఒకటి లెక్కకు సంబంధించింది, మరొకటి స్థాయికి సంబంధించింది. అంటే ఒకటి వెడల్పు అయితే మరొకటి ఎత్తు అన్నమాట. సరిగ్గా. ఇప్పుడు ఈ ఎత్తు అనే ఆలోచనను పట్టుకుంటే మన జాబితాలోని మూడవ పదం కూడా ఇక్కడే సరిపోతుంది, లాఫ్ట్. అవును, లాఫ్ట్ అంటే మేడగది, అటక లేదా పై అంతస్తు. ఉదాహరణకు పాత సామానంతా అటక మీద పడేశారు. నేను నిజంగా ఎప్పుడూ లాఫ్టీ మరియు లాఫ్ట్ పదాల మధ్య ఈ సంబంధం గురించి ఆలోచించలేదు. చాలామంది గమనించరు. అంటే భాష మనకు తెలియకుండానే ఒక భౌతికమైన ఎత్తును అంటే అటకను మన ఆశయాల ఎత్తుతో కలుపుతోంది. సరిగ్గా పట్టుకున్నారు. ఆ రూపకం ఎంత బలంగా ఉందో చూడండి. లాఫ్ట్ అనేది భౌతికంగా మన తలకి పైన ఉంటుంది. లాఫ్టీ అంబిషన్స్ అనేవి కూడా మన ప్రస్తుత స్థాయికి పైన ఉంటాయి. అవును కదా. రెండూ పైన ఉండటమే. ఇంకా చెప్పాలంటే అటక అనేది సాధారణంగా నివసించే ప్రదేశం నుండి కొంచెం వేరుగా పైన ఉంటుంది. అలాగే ఉన్నతమైన ఆశయాలు కూడా రోజువారీ చిల్లర విషయాల నుండి వేరుగా ఉన్నతంగా ఉంటాయి. నిజమే. ఇప్పుడు మనం భౌతికమైన ఎత్తు నుండి కొలవలేని మరో నైరూప్యమైన దానికి వెళ్దాం, అదే సమయం. సమయం. మన జాబితాలో సమయం యొక్క వ్యవధిని, దాని బరువును, దాని ముగింపును సూచించే కొన్ని అద్భుతమైన పదాలున్నాయి. మొదటిది లాంజివిటీ. అర్థం దీర్ఘాయువు, సుదీర్ఘకాలం. యోగా చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. ఇది చాలా సానుకూలంగా వినిపిస్తుంది. అవును, సాధారణంగా ఇది సానుకూలమైన పదమే. ఇది కేవలం మనుషుల ఆయుష్కే పరిమితం కాదు. ఒక బ్రాండ్ యొక్క మన్నిక గురించి చెప్పొచ్చు, దట్ బ్రాండ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ లాంజివిటీ అని. లేదా ఒక కళారూపం యొక్క మనుగడ గురించి కూడా వాడొచ్చు. ఇది కేవలం ఎక్కువ కాలమని చెప్పడం లేదు, దానిలో ఒక రకమైన స్థిరత్వం, మన్నిక, నిలకడ అనే భావనలు కూడా ఉన్నాయి. అయితే లాంజివిటీ ఎప్పుడు మంచిదేనా? ఉదాహరణకు మార్పు అవసరమైన చోట ఒక పాత పద్ధతి యొక్క లాంజివిటీ దాని స్తబ్దతకు చిహ్నం కాదా? అద్భుతమైన పాయింట్. ఇక్కడే పదం యొక్క అర్థం, దాని వాస్తవ ప్రభావం మధ్య తేడా వస్తుంది. లాంజివిటీ అనే పదానికి సహజంగా ఉన్న అర్థం సానుకూలమే. కాని మీరు చెప్పినట్లు సందర్భాన్ని బట్టి దాని ఫలితం ప్రతికూలంగా ఉండొచ్చు. మార్పును అడ్డుకునే వ్యవస్థ చాలా కాలం కొనసాగితే దాని లాంజివిటీ ఒక సమస్య అవుతుంది. కరెక్ట్. అది ఆ వ్యవస్థ యొక్క బలాన్ని సూచిస్తుంది, కాని ఆ బలం మంచికి దారితీయాలని లేదు. చాలా సూక్ష్మమైన తేడా అది. ఇప్పుడు సమయానికి సంబంధించిన మరో పదం చూద్దాం. ఇది లాంజివిటీకి పూర్తి భిన్నమైన అనుభూతినిస్తుంది. అదే లింగరింగ్. లింగరింగ్ అర్థం ఊహించిన దానికంటే ఎక్కువ కాలం ఉండటం, వదలకుండా పట్టుకొని ఉండటం. ఉదాహరణకు గదిలోంచి పొగవాసన ఇంకా పోలేదు. ఇది ఒక రకమైన ఆహ్వానించని అతిథిలా అనిపిస్తుంది. ఖచ్చితంగా. అన్వాంటెడ్ గెస్ట్ అనేది సరైన పోలిక. లాంజివిటీ అంటే గౌరవంగా ఎక్కువ కాలం ఉండటం. లింగరింగ్ అంటే వెళ్ళిపోవలసిన సమయంగా కూడా వెళ్లకుండా పట్టుకుని వేలాడటం. అవును. అందుకే ఈ పదాన్ని తరచుగా ప్రతికూల విషయాలతో వాడతాం. అ లింగరింగ్ డౌట్, ఒక వదలని సందేహం, లేదా అ లింగరింగ్ పెయిన్. అయితే లింగరింగ్ ఎప్పుడూ ప్రతికూలమేనా? ఒక మంచి సినిమా చూశాక దాని ప్రభావం మనసులో కొన్ని రోజులు లింగరింగ్గా ఉండటం అది మంచిదే కదా? మళ్ళీ అద్భుతమైన ప్రశ్న. అవును, సాధారణ వాడుకలో లింగరింగ్ కొంచెం ప్రతికూల ఛాయను కలిగి ఉంటుంది. కాని మీరు చెప్పినట్లు కవిత్వంలో
అవును, కవిత్వంలో లేదా భావోద్వేగభరితమైన రచనలలో దీనికి సానుకూల అర్థం కూడా ఉంటుంది. ద లింగరింగ్ మెమరీ ఆఫ్ అ బ్యూటిఫుల్ సన్సెట్. ఇక్కడ కూడా అది అనుకున్న దానికంటే ఎక్కువసేపు ఉండటం అనే మూల అర్థం అలాగే ఉంది. కానీ ఆ అనుభవం ఆహ్లాదకరమైనది. సరిగ్గా. ఆ అనుభవం ఆహ్లాదకరమైనది కాబట్టి దాన్ని లింగరింగ్ కూడా మనకు నచ్చుతుంది. కాబట్టి పదం యొక్క ప్రధాన భావం ఓవర్స్టేయింగ్. కాని ఆ ఓవర్స్టేయింగ్ మంచిదా చెడ్డదా అనేది సందర్భం నిర్ణయిస్తుంది. సరే, మనం దీర్ఘకాలం లాంజివిటీ, సాగదీయబడిన కాలం లింగరింగ్ చూశాం. ఇక కాలానికి పూర్తి ముగింపు పలిగే పదం లీథల్. ఓహో, లీథల్. అర్థం ప్రాణాంతకమైనది. ఉదాహరణకు కొన్ని రకాల పుట్టగొడుగులు ప్రాణాంతకమైనవి. ఇది చాలా తీవ్రమైన, అంతిమమైన పదం. సరిగ్గా చెప్పారు. లీథల్ అంటే కేవలం ప్రమాదకరం లేదా హానికరం కాదు. వాటికి దీనికి చాలా తేడా ఉంది. ప్రమాదకరం అంటే గాయం కావచ్చు కాకపోవచ్చు. కాని లీథల్ అంటే ముగింపు ఖాయం. అంతే. లీథల్ డోజ్, లీథల్ వెపన్, ఈ పదబంధాలలో దాని నిశ్చితమైన అంతిమ స్వభావం మనకు తెలుస్తుంది. దీనిలో సందేహానికి తావులేదు. అంటే ఈ 3 పదాలు లాంగిటివిటీ, లింగరింగ్, లీథల్ జీవితం యొక్క 3 విభిన్న స్థితులను సూచిస్తాయి. అవును, సుదీర్ఘ కొనసాగింపు, అవాంఛనీయ కొనసాగింపు మరియు సంపూర్ణ ముగింపు. ఇప్పుడు మనం సంభాషణ, వివాదాలకు సంబంధించిన పదాల సమూహానికి వద్దాం. ఇది కూడా ఒక ప్రయాణం లాంటిదే. స్పష్టత నుండి మొదలై విఫలమైతే న్యాయస్థానం వరకు. మొదటి పదం లిటరల్. అర్థం ఉన్నది ఉన్నట్లుగా, అక్షరార్థంగా. అవును, అక్షరార్థంగా. అతను చెప్పిన ప్రతి మాటను అక్షరార్థంగా తీసుకోకు. కమ్యూనికేషన్లో ఇది చాలా కీలకమైన భావన. ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అన్నప్పుడు నిజంగా ఆకాశం నుంచి పిల్లులు కుక్కలు పడతాయని ఎవరు అనుకోరుదా? అనుకోరు. దాని అక్షరార్థం అది కాదు. దాని భావార్థం భారీ వర్షం అని. మరి అలాంటప్పుడు లిటరల్ అనే పదం ఎందుకు అంత ముఖ్యం? ఎందుకు? ఎందుకంటే కొన్నిసార్లు, ముఖ్యంగా చట్టం, సైన్స్ లేదా సూచనల వంటి విషయాలలో మనం భావార్థాన్ని కాదు, అక్షరార్థాన్నే తీసుకోవాలి. నిజమే. ప్రెస్ ద రెడ్ బటన్ అంటే ఎర్ర బటన్నే నొక్కాలి. అంతే. దాని వెనుక ఏదో గూఢార్థం ఉందని ఆలోచించకూడదు. అంటే స్పష్టత కోసం కొన్నిసార్లు అక్షరార్థం అవసరం. మరి ఎప్పుడూ అక్షరార్థంగానే మాట్లాడితే గందరగోళం ఉండదు కదా. మనం ఈ జాతీయాలు, సామెతలు ఎందుకు వాడాలి? ఎందుకంటే భాష కేవలం సమాచారాన్ని ఇవ్వడానికే కాదు, భావోద్వేగాలను, అనుభవాలను పంచుకోవడానిక్ కూడా. నా గుండె బద్దలైంది అన్నప్పుడు అది అక్షరార్థంగా నిజం కాదు. కాదు. కాని ఆ మాటలో ఉన్న బాధ, తీవ్రత, నేను చాలా విచారంగా ఉన్నాను అనే లిటరల్ వాక్యం చెప్పలేదు. భావార్థాలు మన సంభాషణకు రంగును, లోతును ఇస్తాయి. చాలా మంచి పోలిక. సరే, మరి స్పష్టంగా ఉండడానికి ఏది మార్గం? బహుశా మన తర్వాతి పదం లూసిబ్లీ. లూసిబ్లీ. అర్థం స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా. ఆ ప్రొఫెసర్ చాలా క్లిష్టమైన సిద్ధాంతాన్ని కూడా స్పష్టంగా వివరించారు. ఇక్కడ మళ్ళీ మనం మన మొదటి థీమ్, అదృశ్య రూపకం దగ్గరకొస్తున్నాం. ఓ, ఎలా? లూసిడ్ అనే పదం లాటిన్లో లక్స్ అంటే కాంతి అనే పదం నుండి వచ్చింది. కాంతి. అవును. కాబట్టి ఒక విషయాన్ని లూసిడ్లీ వివరించడమంటే దానిపై కాంతిని ప్రసరించి చీకటిలో ఉన్నదాన్ని వెలుగులోకి తీసుకురావడం. ఇది ఎంత అందమైన రూపకం! నిజమే. ఒక మంచి ఉపాధ్యాయుడు చేసేది అదే. వారు కేవలం వాస్తవాలను అక్షరార్థంగా చెప్పరు. వారు సరైన ఉదాహరణలు, పోలికలు ఉపయోగించి ఆ అంశాన్ని మన మనస్సులో ప్రకాశవంతం చేస్తారు. ఒకవేళ ఇంత స్పష్టమైన సంభాషణ కూడా విఫలమైతే, ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు పరిష్కారం కాకపోతే, అప్పుడు మనం మన జాబితాలోని తర్వాతి పదానికి వెళ్లాల్సొస్తుంది. లిటిగేట్. అవును, లిటిగేట్. దావా వేయడం. భూవివాదంపై వారు కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చించడం కాదు. లిటిగేట్ అనేది ఒక అధికారిక, చట్టపరమైన ప్రక్రియ. అంటే సంభాషణ ముగిసిన చోట మొదలవుతుంది. సరిగ్గా. ఇక్కడ వ్యక్తిగత వాదనలకు బదులుగా సాక్ష్యాలు, చట్టాలు, నియమాలు మాట్లాడతాయి. ఇది సంభాషణ యొక్క వైఫల్యానికి అంతిమ చిహ్నం అన్నమాట. ఇప్పుడు చివరి విభాగానికొద్దాం. వ్యక్తులు మరియు డబ్బు. మొదటిది లూమినరీ. అర్థం తమ రంగంలో స్ఫూర్తిదాయకమైన, ప్రభావవంతమైన వ్యక్తి, ఒక మార్గదర్శి. సత్యజిత్ రే భారతీయ సినిమాలో ఒక గొప్ప మార్గదర్శి. చూడండి, మళ్ళీ అదే కాంతి రూపకం. అవును కదా. లూసిడ్ లాగే ల్యూమినరీ కూడా లాటిన్లో ల్యూమెన్ అంటే కాంతి నుండి వచ్చింది. ఒక ల్యూమినరీ తమ రంగంలో ఒక వెలుగులాంటివారు. వారు తమ జ్ఞానంతో, ఆలోచనలతో
ఇతరులకు దారి చూపే కాంతి పుంజాలు. అంటే లూసిడ్ అనేది ఒక ఆలోచనకు కాంతినివ్వడమైతే లుమినరీ అనేవారు స్వయంగా ఒక కాంతి వనరు అన్నమాట. అంతే. వారు మన ఆలోచనా ప్రపంచాన్ని ప్రకాశవంతం చేస్తారు. చాలా బావుంది. ఇక మన చివరి పదం దీనికి పూర్తి భిన్నంగా చాలా ఆచరణాత్మకమైనది. లంప్ సమ్. లంప్సమ్. అర్థం ఒకేసారి చెల్లించే పెద్ద మొత్తం. అతను తన రిటైర్మెంట్ డబ్బును ఒకేసారి తీసుకున్నాడు. ఇది వాయిదాలలో అంటే ఇన్స్టాల్మెంట్స్లో చెల్లించడానికి వ్యతిరేకమైనది. ఒకేసారి అంత మొత్తం చేతికి రావడం చాలా భిన్నమైన అనుభూతినిస్తుంది. అవును. ఈ పదం వెనక ఒక ఆర్థిక మరియు మానసిక ప్రభావం కూడా ఉంది. మానసిక ప్రభావమా? అదెలా? అవును. ఒక లంప్సమ్ మొత్తం మనకొక రకమైన స్వేచ్ఛను, నియంత్రణను ఇస్తుంది. ఇప్పుడు ఈ డబ్బుతో నేను ఏదైనా చేయగలను అనే భావన కలుగుతుంది. నిజమే. అదే వాయిదాలలో వస్తే అది మన నెలవారీ ఖర్చులలో కలిసిపోతుంది. అందుకే లాటరీ గెలుపులు, బీమా చెల్లింపులు వంటివి లంప్సంగా వచ్చినప్పుడు ప్రజలు చాలా భిన్నంగా ప్రవర్తిస్తారు. ఆ మొత్తం వారి జీవితాన్ని మార్చేయగలదనే శక్తివంతమైన ఆలోచననిస్తుంది. ఇస్తుంది. అయితే అదే సమయంలో దానిని సరిగ్గా నిర్వహించకపోతే త్వరగా ఖర్చయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. దాని వెనుక బలమైన మనస్తత్వ శాస్త్రం కూడా ఉంది. అద్భుతం. సరే, ఎల్ అక్షరంతో మొదలయ్యే ఈ పదాల ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మనం పరిమాణం లాట్ నుండి మొదలుపెట్టి ఆశయాల ఎత్తు లాఫ్టీ మరియు భౌతిక ఎత్తు లాఫ్ట్ మధ్య ఉన్న అదృశ్య సంబంధాన్ని చూశాం. తర్వాత సమయం యొక్క విభిన్న అనుభవాలను సుదీర్ఘమైనది లాంగెవిటీ, బరువైనది లింగరింగ్ మరియు అంతిమమైనది లీథల్ అన్వేషించాం. అవును. అక్కడ నుండి సంభాషణ యొక్క స్పష్టత లిటరల్, లూసిడ్లీ నుండి దాని వైఫల్యం లిటిగేట్ వరకు ప్రయాణించి చివరికి మనకు దారి చూపే కాంతిపుంజాల లుమినరీ నుండి ఆర్థిక స్వేచ్ఛనిచ్చే డబ్బు లంసమ్ వరకు వచ్చాం. ప్రతి పదం కేవలం ఒక అర్థాన్ని మోయడమే కాదు, దాని వెనుక ఒక కథను, ఒక రూపకాన్ని, ఒక సాంస్కృతిక దృక్పథాన్ని కూడా మోస్తుంది. లాఫ్టీ మరియు లాఫ్ట్ మధ్య ఉన్న సంబంధం అవును. లేదా ల్యూసిడ్ మరియు ల్యూమినరీల మూలంలో ఉన్న కాంతి అనే భావన. ఇవన్నీ భాష ఎంత అందంగా, ఎంత తెలివిగా మన ఆలోచనలను నిర్మిస్తుందో చూపిస్తాయి. ఇవి కేవలం పదాలు కావు, విభిన్న ప్రపంచాలకు తెరిచిన కిటికీలు. శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. ఈ రోజు మనం ఒక భౌతిక భావన అంటే స్థలం లేదా కాంతి వంటిది, ఒక నైరూప్య ఆలోచనను అంటే ఆశయం లేదా స్పష్టత వంటివి వివరించడానికి ఎలా ఉపయోగించబడుతుందో చూసాం. మన దైనందిన భాషలో ఇలాంటి రూపకాలు ఇంకా ఎక్కడెక్కడ దాగి ఉన్నాయి. ఉదాహరణకు మనం వాదనలను యుద్ధంతో పోలుస్తాం. హీ అటాక్డ్ మై ఆర్గ్యుమెంట్, ఐ డిఫెండెడ్ మై పొజిషన్. అవును. లేదా సమయాన్ని డబ్బుతో పోలుస్తాం. స్పెండింగ్ టైం, వేస్టింగ్ టైం. మనం గమనించకుండానే ప్రతిరోజు వాడే ఈ రూపకాల వెనుక ఉన్న ఆలోచనా విధానమేమిటి? అవి మన ప్రవర్తనను, మన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయి? ఆలోచించండి.